ప్రతి తెలుగు బిడ్డ అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే ముద్దు బిడ్డ ఆయన. నటుడిగా తెలుగు, తమిళం, గుజరాతీ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన మహానీయుడు ఆయన. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వత ఆరాధ్య దైవంగా నిలిచిపోయిన ఘనత ఆయనది. 1980వ దశకంలో తెలుగుదేశం పేరుతో పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని చెక్ పెట్టి కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకత్వం ఆయనది. 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రజానాయకుడు ఆయన. ఆయనే యావత్ తెలుగు జాతి అన్న అని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ మహానీయుడి 103వ జయంతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ప్రభుత్వ విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. సమాజంలో ఉన్న పోలీస్, పటేల్, పట్వారీ, పెత్తందారి వ్యవస్థలు నిర్మూలించిన ఘనత ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు. 1983లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రజలే ప్రత్యక్షంగా తాను ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. స్వతహాగా పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే యువతకు రాజకీయంగా బలం చేకూర్చారన్నారు. ప్రజల వద్దకే పాలన అనే భావనను అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పేద ప్రజలకు కూడు, గుడ్డ, గూడు అందేలా సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు చేసిన మహానుభావుడు అని అన్నారు. అనేక పథకాలు నేటికి పేరు మార్పుతో కొనసాగుతున్నాయంటే వాటి ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థమవుతోందన్నారు. 1986లో మండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి గ్రామానికి సమీపంలో పరిపాలన అందుబాటులోకి తెచ్చారని వివరించారు. దానికన్నా ముందు మరి ఆనాడు గ్రామాలలో పోలీస్, పటేల్, పట్వారీ, అదేవిధంగా పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఆ గ్రామంలో ఒకల కుప్పిట్ట చేతుల నుంచి వెళ్ళి మరి అన్న ఎన్టీ రామారావు గారు 82-83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మరి గ్రామాలలో ప్రజలే డైరెక్ట్ ప్రజాప్రతిని ఎన్నుకునే విధానాన్ని మరి తీసుకొచ్చే విధంగా ఆ రోజు వారు రూపకల్పన చేయడం జరిగింది. మరి వాళ్ళ పార్టీ విట్ట 9 నెలలనే అధికారంలో రావడం, మరి ఆ 9 నెలల అధికారం వచ్చే సందర్భంలో ఎంతోమంది యువకులకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు చదువుకున్న యువత, డాక్టర్లు, అడ్వకేట్లు, అదేవిధంగా మరి న్యాయవాదులు, మరి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు రాజకీయంగా. కరీంనగర్లో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీడీపీ సీనియర్ నాయకులు, రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షులు పోలాడి రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు రామారావు. తెలుగు ప్రజలకు, రైతులకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి, ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఈ ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా పట్టణ తెలుగుదేశం అభిమానులు, మన రాష్ట్ర కమిటీ నాయకులు మరియు పేద ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులను కలిసి ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మేము అందరం కలిపి నిర్వహించుకున్నాం. పూలదండలు వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే స్వీట్లు, పేద ప్రజలకు స్వీట్లు, తర్వాత పండ్లు పంపిణీ చేసినాము. హాస్పిటల్లో కూడా ఇంతకుముందే మేము పండ్లు పంపిణీ చేసి వచ్చేసినాం రోగులకు. మా యొక్క ఈ ఎన్టీఆర్ అభిమానుల తరఫున ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా వేలు ఉన్నటువంటి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలులో పెకిలించే విధంగా అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించి అనతి కాలం 9 నెలల లోపలనే ఒక ప్రజా విప్లవాన్ని సృష్టించి బడుగు బలైన వర్గాల కొరకు అధికారంలోకి వచ్చి బడుగు బలైన వర్గాల ధ్యేయంగా